అవుతుంది అని చెప్పేసి వాళ్ళు గౌరవానికి మన సంజయ్ అన్న గారు వారి యొక్క అమూల్యమైన సందేశం గారు ఒక్కటే సంజయ్ అన్న గారిని మెచ్చుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు ఒక లాస్ట్ 3-4 డేస్ వెళ్ళి మంచిగా హైదరాబాద్ గోదావరి రామగుండ ఇవన్నీ కూడా అన్ని కాలేజెస్కి అన్నిటికీ చూస్తూ ఎమ్మెల్యే గారు ఇది మన జగిత్యాల ఏదైతే మీరు శాంక్షన్ చేసిన ల్యాండ్ 27 ఎకరాల ల్యాండ్ ఉందో మనం అది విడగొట్టలేకపోతే మా పైన ఏదో బురద చల్లే ప్రయత్నంలో చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు చిన్న చిన్న పార్టీలు అందరికీ కూడా. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలి. మనకు ఇంకా సంతోషం ఏంటంటే ఎక్కడ లేనట్టుగా మనకు జగిత్యాలలో ఈ మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ అంటే ఏంటంటే వ్యాధులే కావచ్చు, గ్యాస్ట్రోఎంటరాలజీ కడుపులకు సంబంధించినవి కావచ్చు, ఇట్లా అనేక రకాల 10 రకాల సూపర్ స్పెషాలిటీ వ్యాధులకు సంబంధించిన డాక్టర్లతో కాలేజీ స్టార్ట్ చేసి ఇంకొకసారి సూపర్ స్పెషాలిటీ స్టార్ట్ అవ్వడం కాదు, కలిసి కడుపులకు ఒకటే విధంగా రెండు కూడా ఒకటేసారి మనం కాలేజీ స్టార్ట్ చేసుకోకపోతున్నాం. అంటే చాలా సంతోషం. ఇది ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే స్థానికంగా మనకు అదృష్టం ఏంటంటే అయితే బాగుంటుందో అనేది ఆయన మేధస్సు నుంచి అన్ని ఆలోచన బాగుండు ఇక్కడ ఇస్తే బాగుంది అని చెప్పాను. కానీ నిజంగా మనకు ఎక్కడ మెడికల్ కాలేజ్ అవసరము అనేది నిజంగా కూడా సాధారణంగా ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కూడా కామన్ మ్యాన్ కూడా ఆలోచన చేసిన విధంగా చూడాలన్నాం. నిజంగా జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం కూడా పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కూడా జై తెలంగాణ, జై తెలంగాణ. మన వాడు నడిస్తున్నాము. వార్డు కమిటీ అందరు రాని సెట్ అందరు కనబడటం. జై తెలంగాణ. అప్పుడు ఏం మాట వార్డు నెంబర్ 20 గౌరవ ఇంకా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, సంజయ్ నాయకత్వం. జై ప్రతి ఫలాన్ని కూడా మనం తిని పూర్తిగా ఉండాలని చెప్పేసి మనం అనుకున్న సందర్భంలో మరి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఎన్నో మంచి మంచి స్కీమ్స్ ద్వారా మన గవర్నమెంట్ చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఆస్వాదించేటట్టుగా మనం అందరం కూడా ఈరోజు అవన్నీ పుచ్చుకొని మరి రేపొద్దున దినానికి మనందరం ఈ కార్యకర్తలు అందరం కూడా రేపు మళ్ళా మన గవర్నమెంట్ ఫౌండేషన్కి కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఒకసారి గెలిపించుకొని కానీ మళ్ళీ మన టౌన్లో మళ్ళీ ఒకసారి మున్సిపాలిటీని గెలిపించుకునే విధంగా మనం అందరం కూడా కష్టపడే విధంగా మళ్ళీ ఒకసారి అందరం కూడా కలిసికట్టుగా ఇవన్నీ కూడా మన ఈ మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా రోజువారీగా నేను చూస్తున్న సంజయ్ గారు రోజువారీగా మండల కమిటీసు, టౌన్ కమిటీసు, వార్డు కమిటీస్ ఇవన్నీ వేయడంలో ఏంటంటే రేపు పొద్దున దినానికి మనకందరికీ ఒక పిలుపు మేరకు కొన్ని 1000 మంది, లక్షల మంది కదిలికి వచ్చేటట్టుగా మనందరం కూడా తయారు చేసుకుంటున్నాం. మన సైన్యం ఇదంతా కూడా ఈ సైన్యం మన సంజయాన్ని కాపాడుకునే కోసం మనము మన కేసీఆర్ గారిని కాపాడే కోసం మనందరం కూడా ముందుండాలి.
మరి మంచి మంచి స్కీమ్స్ తెస్తున్న మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన కవితక్క గారు, మరి వీళ్ళందరూ కూడా మనందరి కోసం కష్టపడుతున్నారు. ఆ కష్టంలో మన సంజయ్ అన్న గారు కూడా పాల్పంచుకొని మనందరికీ కూడా ఎంతో మంచి సేవలు చేయాలని చెప్పేసి వారు కూడా మనందరిపైన ఆదరణ చూపిస్తున్నారు. కాబట్టి మనం ఆయనకు అన్నదండలుగా మనందరం కూడా నిలబడాలి. మరి ఇప్పుడే అన్నతో నేను కూడా డీటెయిల్గా జవాబు చెప్పేటట్టుగా మనం అందరం కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ కావాలని చెప్పి కోరుకుంటూ మనమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి స్థానిక సంజయ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అంత కమిటీ వేసుకోవడం, ఆ కమిటీలో ఎన్నుకోబడ్డ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే మన లీడర్స్ అందరికీ, టీఆర్ఎస్ లీడర్స్కి, ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రైతమ్మ కూడా నిజానికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా బీజేపీతో కుమ్ముకోవడం ఆ సంగతి మనకు తెలుసు. ఈ చంద్రగఢ్ ఏరియాలో చాలామంది ఉంటారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ ఇల్లు ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టుకోవాలి, పూర్తిగా పడ్డాయి. మనకు వచ్చిన బరాబర్ అంటే అప్పటికప్పుడుగా కుట్రతంత్రాలు చేసి రైతమ్మ ఇచ్చేది. అయినా కానీ వాళ్ళ సహకారం తీసుకొని మా పక్కన అభివృద్ధికి ఎదవల్ల మన అందరూ కూడా కలిసి పనిచేస్తాం. మేమందరూ కూడా ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలర్లు గెలిపించడం, కౌన్సిల్ కావడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ప్రత్యేకంగా కొన్ని విషయాలైతే చెప్పవచ్చుగా రోడ్డు కొంచెం అక్కడక్కడ తగ్గి కనబడుతుంది, కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కావాల్సింది. కానీ విసిరి వరకు పైప్ లైన్ వేస్తున్నారు. పాత పైప్ లైన్ వేసి అన్నీ కూడా 40 ఇప్పుడు ఖచ్చితంగా కొత్త 4-5 ఏళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. మనకు ఎప్పటికప్పుడు పైపులు వస్తుంది. అది దాదాపు 36 కోట్లతో టెక్నికల్ అయితే ఇంకా కూడా డబ్బులు వస్తుంది. తర్వాత అన్నీ కూడా సీసీ రోడ్లు వేయిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంలో భరోసా ఇస్తాం. ప్రధానమంత్రి గురించి చెప్పకుండా కానీ మన 17-18-20 వాళ్ళు మీకు తెలుసు. మరి ఈ ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్ అభివృద్ధి కావచ్చు, పాత బస్ స్టాండ్ చౌరస్తా మంచిగా చేస్తే, సర్కార్ బాగా కూడా రోడ్ పెద్దగా చేసి కొత్తగా బస్ స్టాండ్ కూడా నిర్మిస్తున్నామని రక్షణ ప్రభుత్వంతో చూస్తుంది కావచ్చు. అట్లనే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ కూడా రోడ్ మంచిగా పెద్దగా చేసి ఇక్కడ మహిళలకు ఎంతో కష్టమవుతుండే ఆడ మనం బాత్రూమ్ అవన్నీ కూడా పెట్టినాం. దాంతో పాటుగా మూలం కూడా రైతు పదార్థ లోపలైతే అక్కడ మంచిగా కూరగాయలు అన్ని విధాలు దొరుకుతున్నాయి. ఒక పెద్ద వ్యాపార కేంద్రం చాలా అయింది. కొంతమందికి ఒక 50-60 మందికి అయితే ఇంత ఉపాధి కూడా దొరికింది. కూరగాయలు అమ్ముకోవడం, ఇంకేదైనా అమ్ముకోవడం, కొనుక్కునే వాళ్ళకి లాభం అయిపోయింది, అమ్ముకునే వాళ్ళకి లాభం అయిపోయింది. అంటే మార్కెట్కి ఎక్కడికో గడియారం కాడికి నడిచిలో పోరాకపో అంతకుముందు ఇవాళ మనం ఆటోలో మంచిగా గడియారం పోయి పక్కన పోతున్నాం. మార్కెట్ అక్కడ ఉన్నది ఇక్కడ కావాలి. కాలేజ్ అన్నప్పుడు చౌరస్తా కూడా మనం మంచిగా చేసుకున్నాం. 5 మాసాలు నైట్ అవన్నీ పెట్టుకోండి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటున్నాం. ఇక్కడ చాలా చేసుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఈ కరోనాచులు వీటన్నిటితోటి కొంత డబ్బులు లేక ఇబ్బంది అవుతుంది. అయినా కానీ ఇంతకుముందు సతీష్ అన్న, చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ స్పీచ్లలో చెప్పారు ఎట్లా అభివృద్ధి అవుతుందని. ఈ రకంగా మనం వేసుకుంటున్న సందర్భంలో పట్టం పాడేటోళ్ళు వేరే పాటలు అంటే వాళ్ళ పనే కానీ తప్పు పట్టేది ఏం లేదు. ప్రతిపక్షమే కానీ అది కొంచెం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అంటే తెలుగులో విమర్శ కూడా సత్యవిమర్శ కూడా ఏదో అనాలి పిల్లలు తింటుడు ముఖ్యమంత్రి అన్నది కొద్దిగా మంచి అనిపిస్తలేదు. ఇది నేను పెద్దలు చాలామంది ఉన్నారు సీనియర్ నాయకులు, అంటే వ్యక్తిగత గౌరవం మరి. కానీ రాజకీయాల కోసం రోజు విమర్శలే, మరి ప్రతిపక్షం అంటే రోజు విమర్శ చేసుకుని ఎదుర్కొన్నాడు అన్నట్టుంటే ఇది మంచిది కాదు. మన ప్రాంత అభివృద్ధికి అవసరం పడితే మాట్లాడి అధికారులతో మాట్లాడి మాతో మాట్లాడలేకపోయినా కానీ కొంత అభివృద్ధి కోసం సహకరించాల్సిన అవసరం ఉంటుంది. మనం పట్టణం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఇది పాత మున్సిపాలిటీ అసలు వాస్తవానికి మనం కాదు చేయాల్సింది. 45 ఏళ్ళకెళ్ళి తిరగబడిపోతాము. ఇది 1956 అంటే దగ్గర 65 ఏళ్ళ కింద మున్సిపాలిటీ అయింది. ఇదేం కొత్తది కాదు. కానీ 30-35 ఏళ్ళకెళ్ళి ఏం పెద్ద అభివృద్ధి కాలే. తెలంగాణ వచ్చినాకనే ముఖ్యమంత్రి గారు జిల్లా ఇస్తారు. ఇలా జిల్లా ఇచ్చి కలెక్టర్, ఎస్పీ, వైద్యాధికారి, పశు వైద్యాధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా సంక్షేమాధికారి, జిల్లా బీసీ, జిల్లా ఎస్సీ, జిల్లా మైనార్టీ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతామని ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటికన్నా ముందు కరీంనగర్ కూడా ఉండే. ఒక వికలాంగుడు ఉంటే ఒక సైకిల్ కావాలంటే కరీంనగర్ పోయి అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఆటలాడేది ఉంటుంది.
స్పోర్ట్స్ అథారిటీ అంటే కరీంనగర్ పోవాలి. కానీ ఇప్పుడు అక్కడనే బుక్ చేసుకున్న రమేష్ అంటే ఆ సీనియర్ అసిస్టెంట్ అక్కడ కూర్చుంటున్నాడు గ్రౌండ్లో. అంటే చాలా మంది జిల్లాకి ఏమైతే అనుకోవచ్చు. ఈ రకంగా చాలా ఉపయోగమవుతుంది. అంతకుముందు జిల్లా మీటింగ్ అయితే డాక్టర్లు మొత్తం మంది డాక్టర్లు కరీంనగర్ వెళ్ళి కూర్చున్నారు. ఆ పోయే వరకు దినం కలిసిపో. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, దవాఖాన అయినా 3 గంటలకు 4 గంటలకు మీటింగ్ పెడుతుంది కలెక్టర్ గారు కానీ జిల్లాధికారి కానీ. కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. విద్యాధికారి అంతకుముందు హెడ్ మాస్టర్లు ఎంఈఓలు కరీంనగర్ ఉంటున్నాడు మీటింగ్ అంటే. ఇప్పుడు మన జిల్లా విద్యాధికారి ఇక్కడే ఉంటాడు. పక్కన చదివే టీచర్లు మీటింగ్ అని చెప్పి ఎక్కువ ఛాన్స్ లేదు. ఇక కరోనా ఏమైనా బంద్ ఉంది, అది వేరే విషయం. మరి ఇవన్నీ ముందుగా 2018లో ఇంతకుముందు చెప్పినట్టు ఈయన మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ మెడికల్ కాలేజ్ ఇస్తాను, దాంతోపాటు పెద్ద దవాఖాన రాబోతుంది. మీరు ఊహించని విధంగా ఉంటారు. ఇంతకుముందు తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ చెప్పాడు, ఇంకా మళ్ళీ చెప్పలేదు. అధికారులకు ఇప్పుడే ప్రెస్లో అయిపోయిన మీడియాలో రాత్రి టీవీ పెడితే మీరు వెళ్తే మేము ఎంత కష్టపడుతున్నాం, దానికోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. దాని ఫలాలు ఒక్క సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చాలా టైం చూడడం. నడిచే తరం వరకు కూడా ఇంకా ఎప్పటికీ ఎల్లవేళ అంత పెద్ద ఆసుపత్రి రాబోతుంది. ఈ 65 ఏళ్ళలో ఎంత కట్టిందో అంతకు ఒక 6 అంతలు 2 నెలలు కట్టిస్తామని చెప్పి అందరూ చెప్తున్నారు. 2-3 ఏళ్ళు అవసరం వస్తున్నారు. కాబట్టి ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదం ఈ గులాబీ కండువా కప్పుకున్న మాకు మా సోదరులకు ఉండాలి. మీ ఆశీర్వాదంతో ఉంటే మేము మీకు సేవ చేయడానికి సిద్ధమన్నాం. కవితక్క గారి సహకారంతో, మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారి సహకారంతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా సహకారంతో, పట్టణం కాబట్టి గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు వారి సహకారం తీసుకొని మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్ మరియు నాయకులందరం కలిసి కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్న సందర్భంలో మీరందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.